దేవ్యాయయా తతమిదం జగదాత్మశక్త్యా నిశ్శేష దేవగణశక్తి సమూహమూర్త్యా తామంబికాం అఖిల దేవ మహర్షి పూజ్యాం భక్త్యా నతాస్మ విదధాతు శుభాని సా నః. ఈ శ్లోక నిర్మాణంలో ఋషులు గనక అంత గట్టిగా పెట్టారు చూడండి. ఇక్కడ దేవ్యా మొట్టమొదటి వచ్చిన మాట అండి దేవి. ఏ దేవి నిజ ఆత్మశక్త్యా తనదైన సహజ శక్తితో, ఇది తెలుసుకోండి, అమ్మవారికి శక్తి ఎవరి నుంచో రాలేదు, అది సహజ శక్తి. స్వే మహిమ్ని ప్రతిష్ఠిత అంటోంది ఉపనిషత్తు. ఆ మాట ఇక్కడ చెప్పబడుతుంది. ఇక్కడ అందుకు జగత్ ఆత్మశక్త్యా తనదైనటువంటి శక్తితో ఏ తల్లి విశ్వమంతా వ్యాపించి ఉందో ఆ తల్లి ఇప్పుడు నిశ్శేష దేవగణ శక్తి సమూహమూర్త్య. నిశ్శేష అంటే మిగులనేది లేకుండా, అది అర్థం ఇక్కడ. అంటే మొత్తం దేవతలందరి యొక్క, అంత ఒకటి మిగిలిపోయాడండి లేదండి, అందరి దేవతల యొక్క శక్తి యొక్క గుంపు ఒక దగ్గర కొట్టి ముద్ద కట్టినట్లుగా కనబడుతోంది ఈ తల్లి. ఈ తల్లి ఎవరు? విశ్వమంతా తన సహజ శక్తితో వ్యాపించిన ఆ తల్లి ఇప్పుడు సర్వదేవతల యొక్క సమూహ శక్తిగా కనబడుతుంది. ఈ మాట జాగ్రత్తగా విన్నారా? శ్రద్ధ కలిగిన వాళ్ళకి, ఔచిత్యం తెలిసిన వాళ్ళకి ఇది ఆనందింపజేస్తుంది. దేవతలందరి సమూహ శక్తి అని అమ్మవారిని ప్రారంభించలేదు. ఏ తల్లి విశ్వమంతా తన శక్తితో వ్యాపించి ఉందో ఆత్మశక్తి, అంటే దేవతల వల్ల వీడి శక్తి ఎక్కర్లేదు, ఆవిడికి ఆత్మశక్తి చాలా ఉన్నది. అలాంటి ఆ తల్లి ఇప్పుడు మన ముందు దేవతలందరి శక్తి కలిసినట్లుగా కనిపించింది. అది చెప్తున్నాడు ఇక్కడ. అందుకు అది మొదటి వాక్యం చెప్పాడు, ఇది రెండో వాక్యం చెప్పాడు. అది విశేషం. తాం అంబికాం, ఆవిడకి ఒక్కటే మాట అండి, ఎన్ని పేర్లున్నా అంబా అంబిక, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకే లలితా సహస్రం చెప్పిన వశిన్యాది వాగ్దేవతలు మొట్టమొదటి మాట శ్రీమాత అన్నారు, అంటే ఓ గొప్ప తల్లి అని అర్థం. చివరికి ఏమన్నారు? శ్రీ లలితాంబిక అన్నారు, అంటే అంబిక అంటే అమ్మ. మొదట అమ్మ అన్నారు, చివర అమ్మ అన్నారు. అందుకే జగజ్జననిని అమ్మా అని పిలవడం కంటే గొప్ప మాట ఏముంటుందండి? అందుకే తాం అంబిక, అంబా అని పిలిచారు ఇక్కడ. అటువంటి ఆ తల్లిని దేవ మహర్షి పూజ్యాం, అఖిల దేవ మహర్షి పూజ్యాం, సర్వదేవతల చేత మహర్షుల చేత పూజింపబడిన ఆ తల్లికి భక్త్యా నతాస్మ, భక్తితో నమస్కారం చేస్తున్నాం. నమస్కరిస్తే ఏమొస్తుంది? విదధాతు శుభాని సా నః. నః అంటే మాకు, మా అందరికీ కూడా ఆ తల్లి శుభముల్ని అందించుగాక. ఒక్క శ్లోకం ఎంత గొప్పగా ఉందో చూడండి. ఇప్పుడు అమ్మని అమ్మా అని పిలుస్తున్నామే కానీ అమ్మని మేము వర్ణించలేము, కీర్తించలేము. మేమేమిటి, ఇక్కడున్న మహామహా జగజ్జట్టీలే వర్ణించలేరు. ఎవరి వల్లంటే యస్యా ప్రభావమతులం భగవాన్ అనంతః బ్రహ్మాహరశ్చ నహి వక్తుమలం బలంచ. ఇక్కడున్న అనంతుడైన విష్ణువు కానీ, బ్రహ్మ కానీ, శివుడు కానీ, వీరు కూడా ఆ తల్లి యొక్క శక్తిని నహి వక్తుం అలం బలంచ, సంపూర్ణముగా వర్ణించగలే శక్తి వాళ్ళకే లేదు. అటువంటి సా చండిక అఖిల జగత్ పరిపాలనాయ నాసాయచ అసుర భయశ్చ మతిం కరోతు. ఎంత అందమైన మాట అన్నాను ఇక్కడ. మతిం కరోతు అంటే అమ్మ అనుకోవాలి. ఆవిడ అనుకుంటే కానీ ఏం చేయదండి, తెలుసుకోండి ఇక్కడ. అమ్మ నువ్వు ఇలా అనుకుంటే బాగుంటుంది, మనం అనుకోవాలి, అది తెలుసుకోవాలి ఇక్కడ. ఆవిడ ఏమనుకోవాలట చూడండి, ఎంత అందమైన మాట. జగత్ పరిపాలనాయ, జగత్తుని పరిపాలించాలంటే రక్షించాలి, జగత్తును రక్షించాలని, అసుర భయాన్ని నాశనం చేయాలని మా అమ్మ అనుకోవాలి, ఇది అన్నారండి ఇక్కడ. అంటే దేవతలు ఎందుకు గొప్పవాళ్ళు అయ్యారు తెలుసా? జగత్తును రక్షించమని అమ్మని అడిగారు, అందుకు గొప్పవాళ్ళు అయ్యారు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందరి క్షేమం ఎవరు కోరుకుంటారో వారి క్షేమాన్ని భగవంతుడు ముందు నెరవేరుస్తాడు, తెలుసుకోండి ఇక్కడ. అందుకు దేవతలు ఎందుకు గొప్పవారయ్యారు? అఖిల జగత్ పరిపాలనాయ, సర్వజగత్తుని పరిపాలించడానికై, అసుర భయస్య నాశనాయ అంటే రాక్షసుల యొక్క భయాన్ని పోగొట్టడానికై అమ్మ సంకల్పించుకోవాలి. ఎందుకంటే అమ్మ సంకల్పమే నెరవేరుతుంది, మన సంకల్పాలు కాదు. అందుకు అమ్మకు ఆ సంకల్పం కలగాలి అని ప్రార్థిస్తున్నారు. ఇదే తన్మే మనశివ సంకల్పమస్తు భావించవలసినది. యా శ్రీ స్వయం సుకృతినాం భవనేషు అలక్ష్మీ పాపాత్మనాం కృతధియాం హృదయేషు బుద్ధి శ్రద్ధా సతాం కులజన ప్రభవస్య లజ్జా తాం త్వాం నతాస్మ పరిపాలయ దేవి విశ్వం. అద్భుతమైన మాట చెప్తున్నారు ఇక్కడ. శ్రద్ధాళువులే వినండి, చెక్కు చెదరని చూపులతో అమ్మవారి మీద దృష్టి పెట్టి వినాలి ఇక్కడ. ఏకాగ్రత. తల్లి కంటే గొప్ప వస్తువు మరొకటి ఉండదు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకో తల్లి నువ్వే యా శ్రీ స్వయం సుకృతినాం భవనేషు,
అసలు ఈ శ్లోకములు చదువుతుంటే అమ్మవారి తత్వం ఎంత చక్కగా చెప్పాడండి. సత్పురుషుల ఇళ్లల్లో నువ్వు మహాలక్ష్మిగా ఉంటావు అది చెప్పాడు ఇక్కడ. అంటే అమ్మవారు సత్పురుషుల ఇళ్లలోనే ఉంటుందా? అందరి ఇళ్లలో ఉంటుందండి. సత్పురుష ఇళ్లల్లో మహాలక్ష్మిగా ఉంటుంది, పాపాత్మల ఇళ్లల్లో అలక్ష్మిగా ఉంటుంది అన్నాడు ఇక్కడ. ఇంకోటి కాదు ఇక్కడ. అలక్ష్మి అంటే దరిద్రము, కలహము, అపవిత్రత, అనాచారము, ఇదంతా అలక్ష్మి. సదాచారము, ఆరోగ్యము, ఆనందము, పరస్పర ప్రేమ, సంపదకు లోటు లేకపోవడం, ఇది లక్ష్మి. ఇప్పుడు తెలిసింది కదా, లక్ష్మి అంటే పెట్టి నిండా డబ్బులు మాత్రమే కాదండి. ఇంటి నిండా డబ్బు, ఒంటి నిండా జబ్బు ఉంటే దాని లక్ష్మి కళ అనరు. ఎంత ఐశ్వర్యం అంటే డబ్బుతో పాటు తన శరీరానికి ఆరోగ్యం, పరస్పర ప్రేమ, పిలిస్తే పలికే మనుషులు, పవిత్రత, సదాచారం, నిర్మలమైన ఆలోచనలు, భగవద్భక్తి, ఇవి లక్ష్మీ కళలు. ఇవి ఎవరికి వస్తాయి? ఎన్నో పుణ్యములు చేసిన వారికి లక్ష్మీ కళ ఉంటుంది. పుణ్యాలు లేని పాపాత్మ ఇళ్లలో ఆ లక్ష్మి అలక్ష్మిగా ఉంటుంది అనుకోవట్లేదు. జ్యేష్ఠాదేవి కూడా ఆవిడే. అక్కడ శిక్షించడానికి వచ్చింది, ఇక్కడ రక్షించడానికి వచ్చింది, అంతే తేడా. పోలీసులు మనకు ప్రొటెక్షన్కి వస్తే చాలా బాగుంటుంది, కానీ మనకు అరెస్ట్ చేయడానికి వస్తేనే బాధ. అర్థమైంది కదా ఇక్కడ. అలాగే పరమేశ్వరుడి శక్తి మనల్ని రక్షించడానికి వస్తే చాలా బాగుంటుంది, మనం శిక్షించడానికి వస్తే భయం వేస్తుంది కదా. ఇద్దరు పోలీసులే. వాడి చుట్టూ చూసారా ఎంతమంది పోలీసులు? అంటే రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడ. వాడితో పెద్ద పవర్లో ఉన్నాడని అర్థం, లేదా వాడిని బంధించడానికి అంతమంది వచ్చారని అర్థం. అలాగే ఇక్కడ బంధించడానికి వస్తే అలక్ష్మి, రక్షించడానికి వస్తే లక్ష్మి, రెండూ ఒకరే. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎంత అందంగా వివరిస్తున్నారు. అంతేకాదు, ఓ తల్లి నువ్వు కృతధియాం హృదయేషు బుద్ధి. అసలు అమ్మవారు అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. అంటే రాక్షస సంహారం చేసిన ఒకనొక దేవత కాదండి, అంత చక్కగా చూపిస్తున్నాడు ఇక్కడ. కృతధియాం హృదయేషు బుద్ధి అంటే జ్ఞానుల హృదయంలో ఉన్న బ్రహ్మజ్ఞానము నీ స్వరూపము. ఎంత అందమైన వాడు చెప్పాడు ఇక్కడ. బ్రహ్మజ్ఞానము నీ స్వరూపము. అంతేకాదు సత్పురుషుల్లో శ్రద్ధగా నువ్వు ఉంటావు. ఎంత గొప్ప మాట అండి ఇక్కడ. అంటే శ్రద్ధ సత్పురుషులకు ఉంటుందిట, మనకుందా? శ్రద్ధ అంటే ఏమిటి చెప్పగలమా? శ్రద్ధ అంటే చాలామంది ఏకాగ్రత అంటారు, అది కాదు అర్థం. శ్రద్ధ అంటే పరమేశ్వరుని యందు, శాస్త్రమునందు, గురువు యందు అచంచలమైన నమ్మకం ఉంటే దాని పేరు శ్రద్ధ. ఇక్కడ శ్రద్ధకి మరొకసారి డెఫినేషన్ చెప్తున్నాం. శ్రద్ధ అంటే ఉపనిషత్తు నిర్వచనం ఇచ్చింది ఆస్తిక్య బుద్ధి శ్రద్ధ. అది ఉపనిషత్తు ఇచ్చినటువంటి నిర్వచనం. ఆస్తిక్య బుద్ధి, శాస్త్రం చెప్పింది నిజం, గురువు చెప్పాడు నిజం, భగవంతుడు నిజం అని అది సత్యమనే నమ్మకం ఉంటే దాని పరి శ్రద్ధ. ఇది అందరికీ రాదండి. ఎవరు అనేక జన్మల పుణ్యములు చేస్తారో వారికి అమ్మవారు శ్రద్ధ అనే శక్తిగా లోపల ఉంటారట. అది శ్రద్ధ అమ్మవారి రూపము. మనకు శ్రద్ధ లేకపోతే అది అమ్మవారి స్వరూపమును స్తుతించాలి. అందుకే వేదముల యందు శ్రద్ధా సూక్తం మనకు సూక్తం ఉంది. శ్రద్ధ అమ్మవారి రూపము. అందుకే శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం వాచం పద్మాలయాం పద్మాం. లక్ష్మీ అష్టోత్తర శతనామంలో ఇదే చెప్పారు. అందుకే శ్రద్ధా సతాం కులజన ప్రభవస్య లజ్జ. ఉత్తమమైన పుట్టుక కలవారిలో సిగ్గు అనే రూపంలో ఉంటావు అన్నదిట. అంటే సిగ్గు అంటే తెలుసు కదా, పూర్వకాలంలో భారతీయ స్త్రీలకు ఉండేదిట సిగ్గు అనేది ఒకటి ఉన్నది. ఇప్పుడు చెప్తే ఎవరికి అర్థం కాదు సిగ్గు అనేది, అంత భయంకరం పరిస్థితి. సిగ్గు ఎవరికి ఉంటుంది అంటే ఉత్తమ లక్షణాలతో పుట్టిన వారికి ఉంటుంది. ఇంకోటి ఏమున్నది, ఈ రోజుల్లో ఎవడండి సిగ్గుపడతారంటే ఉత్తమ లక్షణాలతో పుట్టిన వాళ్ళు లేరని అర్థం. సిగ్గు అంటే ఏమిటి అది తెలియదు కదా. లజ్జ, లజ్జ అంటే ముడుచుకుపోవడం కాదు. కొందరు కనబడగానే తెగ ముడుచుకుపోతూ ఉంటారు. లజ్జ అంటే ఏమిటో అర్థం చూడండి, అద్భుతమైన మాట. ఇది ఎవరికి ఉంటుందంటే గొప్ప పుట్టుక కల వాళ్ళకు ఉంటాయి, అంటే గొప్ప లక్షణాలతో పుట్టిన వాళ్ళకు ఉంటాయి.